కెంట్‌ది సర్వీస్ ఏ రోజైతే పెట్టానో తర్వాత కూడా మోస్ట్‌లీ కెంట్ సర్వీస్‌లు ఎక్కువ వస్తున్నాయి మనకి. ఇది వచ్చేసి కెంట్ గ్రాండ్. యాక్చువల్లీ కెంట్ గ్రాండ్ ప్లస్ కంటే ముందు వెర్షన్ అనమాట. చూడడానికి సిమిలర్‌గానే ఉన్నాయి గానీ కొన్ని కొన్ని స్పెక్స్ మారుతాయన్నమాట. ఇన్‌లైన్ యూవీ ఒకటి అంటే మీకు ట్యాంక్‌లో అప్పుడు యూవీ వచ్చే మోడల్స్ ఇప్పుడు అప్‌గ్రేడెడ్ అయ్యి వస్తాయి. ఇదివరకు ఏంటంటే ఓన్లీ ఒకటే యూవీ ఫిల్టర్ అయితే ఉండేది. దీంట్లో ఏంటంటే పాత వెర్షన్ కాబట్టి ఓన్లీ ఒక యూవీయే ఉంటదనమాట అలా. సో కస్టమర్కి అయితే ఆల్రెడీ ఇది ఎవరో వేరే పర్సన్ చేసేవారంట రెగ్యులర్గా. చాలా బాగా చేసేవారు పర్సన్ అంట ఆయన. జస్ట్ ఏంటంటే ఆయన షిఫ్ట్ అయిపోయారంట శ్రీకాకుళంకి ఆయన. సో అందుకు కస్టమర్కి ఆప్షన్ లేకుండా వేరే వేరే దాంట్లో చూస్తుంటే మన వీడియో ఒకటి కనిపించి కస్టమర్ అయితే మనకు కాంటాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఫిల్టర్లు అయితే చూసాము. ప్రాబ్లం ఏంటంటే అందులో ఒకటే ఫిల్టర్ ఉంది, సెడిమెంట్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్ లేదనమాట. కస్టమర్తో చెప్పాను యాక్చువల్లీ ఇంకో ఫిల్టర్ కూడా ఉంటుంది కదా అంటే, అవును మొన్నే 3 months బ్యాక్ వచ్చాడు, ఆ పర్సనే వచ్చాడు, అప్పుడే చెప్పాడు సార్ ప్రజెంట్ అయితే మిషన్ నడుస్తుంది ఒక ఫిల్టర్ తక్కువ ఉన్నా కానీ ఇప్పుడు అమౌంట్ ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. సో అలా జెన్యున్గా చేసే కస్టమర్ సర్వీసులు కూడా ఉంటాయి మీకు బయట. సో అలాంటి పర్సన్ మీకు ఎవరైనా వస్తే మాత్రం వదులుకోవద్దు అనమాట. నేను కస్టమర్కి అయితే చెప్పాను, ఓకే సార్ నేను సెడిమెంట్ కార్బన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మన యూఎఫ్ ఫిల్టర్ దాంతోపాటు మినరలైజర్ కూడా వేస్తాను మీకు అనేసి. కస్టమర్ మనం చెప్పిన ప్రైస్ కూడా సేమ్ తను కూడా ఇదే ప్రైస్లో తీసుకునేవాడు బ్రో, బాగానే చేస్తున్నారు మీరు అన్నాడు. నేను అన్నాను మెంబ్రెయిన్ మార్చేద్దాం సార్, మెంబ్రెయిన్ యాక్చువల్లీ మీకు పాడైపోయింది, నేను మార్చేద్దామంటే లేదు లేదు బ్రో మెంబ్రెయిన్ వద్దు, ఎందుకంటే మెంబ్రెయిన్ లైఫ్ వస్తుందని చెప్పాడు ఆ పర్సన్ అన్నాడు. ఆ పర్సన్ చూసినప్పుడు బాగానే ఉన్నట్టుంది, బట్ ఇప్పుడైతే కొద్దిగా మట్టి పట్టేసింది. చూపించాను కస్టమర్కి, బట్ కస్టమర్ వద్దు పర్లేదు సార్ అయితే చెక్ చేయండి అన్నారు. సరే చెక్ చేస్తే చూస్తే మాత్రం తర్వాత ఇంతకీ వాటర్ రాలేదనమాట, మెంబ్రెయిన్ నుంచి చుక్క చుక్క వస్తున్నాయి. సర్లే కదా అని చెప్పేసి ఇంకా కస్టమర్కి సార్ లేదు ఇంక మార్చుకోవాల్సిందే అని చెప్పేసి చెప్పాను అనమాట. సరే అయితే మారుద్దాము, ఫస్ట్ అయితే నాకు చూపించండి అన్నారు. చూపించాను కస్టమర్కి, అసలు వాటర్ అనేది రావట్లేదు ఆ యూఎఫ్ ఫిల్టర్ తర్వాత. సరే ఇంకేం చేసేది లేదు కాబట్టి నా దగ్గర యాక్చువల్గా దాంట్లో ఫిట్ అయ్యే మెంబ్రెయిన్ లేదనమాట. నేను ఏం చేశానంటే సార్ అది కన్సీల్డ్లోనే మెంబ్రెయిన్ ఒకటి ఉంటుంది, అది వేస్తాను మీకు, అది వేసిన తర్వాత చేద్దాము, అది 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 రన్ అయితే బాగుంటుంది. అది కూడా సేమ్ ఏంటంటే ఇంకా మెంబ్రెయిన్లా ఉండదు అనమాట, మొత్తం ఒకటే ఫిల్టర్ ఉంటుంది, అది వేస్తేనే బెటర్ అని చెప్పేసి చెప్పాను. సో మెంబ్రెయిన్ హౌసింగ్ అయితే తీసి పక్కన పెట్టేసి నా దగ్గర ఉన్న కన్సీల్డ్ మెంబ్రెయిన్ అయితే వేసాను అనమాట. టీడీఎస్ కూడా ఎక్కువ టీడీఎస్ వస్తుంది, బాగానే ఉంటుంది ఫిల్టర్ అది అనేసి. సో సేమ్ దాంట్లాగే ఉంటుంది, ఒకటి ఇన్ను రెండు ఒక అవుట్, ఒక ప్యూర్ వాటర్, ఒక రిజెక్ట్ వాటర్, సేమ్ ఏదైతే అలా దాంట్లో ఎలా ఉన్నాయి దీంట్లో కూడా అలానే ఉంటాయి. ఇదైతే వేసి చెక్ చేశాను. సో ఎందుకంటే కస్టమర్కి ఫస్ట్ చూపించాలి కదా అసలు వాటర్ ఫ్లో ఎలా వస్తుంది, వేస్ట్ వాటర్ ఎలా వస్తుంది, ఎంత వేస్ట్ ఉంటుంది, ఎంత ఎన్ని ఉంటుంది అని. యాక్చువల్లీ తను వేరే టెక్నీషియన్ చెప్పినా కానీ మన బాధ్యత కూడా మనం కూడా చెప్పాలి కాబట్టి కస్టమర్కి అయితే మనం అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. చూపించాను కస్టమర్కి, సార్ ఇది ఇలా జరుగుతుంది ప్రాసెస్, మీకు కన్సిడర్ అంటే ఏంటంటే టోటల్ ఒకటే మెంబ్రెయిన్లో ఎంత ఉంటుంది, అదే మెంబ్రెయిన్ ఏంటంటే బయట మెంబ్రెయిన్ కూడా ఉంటుంది అనమాట, దాంట్లో ఏసీ ఫిట్ చేయాలి, దీంట్లో అయితే అలా నెసెసిటీ లేదనమాట, డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేయడం అనేసి. సో తర్వాత అయితే మనం ఓపెన్ ట్యాంక్ మొత్తం అయితే క్లీన్ చేయడం జరిగింది అనమాట. పైన ట్యాంక్ మొత్తం డస్ట్ పట్టేసింది కదా, అదంతా క్లీన్ చేసేసి మిషన్ అయితే ప్యాక్ చేసేసాను. కస్టమర్ వేస్ట్ వాటర్ ఫ్లో టేస్ట్ అన్నీ కూడా నచ్చినాయి అనమాట. ఎందుకంటే టేస్ట్ ఎప్పుడు ఫస్ట్ తాగితే బాగోదు. కస్టమర్ కూడా ఆల్రెడీ చూసారు కదా చాలా వీడియోస్లో, కస్టమర్ ఒక ఐడియా ఉందన్నారు అనమాట. సో అలాగా మీలో ఎవరికన్నా కూడా వాటర్ ప్యూరిఫైయర్ సర్వీస్ కావాలంటే మనం కాంటాక్ట్ అవ్వండి.